హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము దరి చేరవ ప్రియ పార్ట్ 32లోకి వచ్చేసాము. కథలోకి వెళ్ళే ముందు నాది చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? శృతి కారులో ఆఫీస్కి వెళ్తుండగా ఒకతను హఠాత్తుగా ఆమె కారు కింద పడిపోతాడు. అది చూసిన రుద్ర ఫస్ట్ షాక్ అవుతాడు. కానీ శృతి ఏం జరిగిందో తెలుసుకొని అతని సాయంతో గాయాల పాలైన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన డాక్టర్ అతన్ని చెక్ చేసి ఆపరేషన్ రూమ్కి తీసుకొని వెళ్తారు. శృతికి అంతా అయోమయంగా అనిపిస్తుంది. అసలు ఎవరతను? అంత హఠాత్తుగా నా కారు కింద ఎలా పడ్డాడు? అతనికి ఏదైనా అయితే నేను ప్రశాంతంగా ఉండగలనా? నా వల్ల ఒక కుటుంబం నష్టపోతుంది అని అనుకొని, దేవుడా ప్లీజ్ అతనికి ఏం కాకుండా చూడు స్వామి. ఇప్పుడిప్పుడే నేను లైఫ్లో కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను. అలాంటి నన్ను మరలా కృంగిపోయేలా చేయకు స్వామి. నేను కావాలని అతనికి యాక్సిడెంట్ చేయకపోయినా నేను ప్రయాణించే కారు కాబట్టి అతని పూర్తి బాధ్యత నాది. అతన్ని ఎందుకు ఎలా నా కారు కిందకి వచ్చాడో తెలియదు, కానీ అతను బ్రతికేలా చెయ్యి స్వామి. అలానే నాలా మతిస్థిమితం లేకుండా కూడా చెయ్యకు. అలాంటి జీవితం ఎంత నరకమో అనుభవించిన నాకే తెలుసు, కాబట్టి అలా కూడా చెయ్యకు అని అంటూ మనసులో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంది. రుద్ర శృతి పరిస్థితి చూసి విరాట్కి కాల్ చేసి చెప్తాడు జరిగింది అంతా. శృతి రెస్ట్లెస్గా ఒక్క చోట కూర్చోకుండా, నిల్చోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అక్కడ. అయితే రుద్ర కాల్ చేసే టయానికి విరాట్ ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు శృతి ఎంతగా అల్లరి చేసేది, ఎంతగా వాళ్ళ నాన్నని సతాయిచ్చేది. తను వాళ్ళ సొంతంగా పెట్టిన కాలేజీలో చదువుకోమని చెప్తే నేను చదువుకోను, మన స్కూల్లో చదువుకుంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండట్లేదు నాన్న, మన స్కూలు అని చెప్పేసి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, సో నేను ఉండను నాన్న అని చెప్పేసి గారాలు పోతూ ఉంటుంది. తన వల్ల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రానిదు. అలా అని తను ఎవరి వలన ఇబ్బంది పడ్డా కానీ అస్సలు ఒప్పుకునేదే కాదు. అలాంటి తను ఈరోజు ఆర్యన్ మీరాల వల్ల ఎంత స్ట్రగుల్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంతలో రుద్ర ఫోన్ చేసేటప్పటికే విషయం తెలుసుకుంటాడు. ఇక ఇక్కడ మన శృతి ఏమో ఒక్క చోట కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అక్కడ. ఏ క్షణంలో అయినా డాక్టర్ బయటకు వచ్చేస్తే అతనికి ఏమైందో అడుగుదామని చాలా టెన్షన్గా పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతలోకి ఆమెకి విరాట్కి కాల్ చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఆ టెన్షన్లో ఆమె ఎలా ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయ్యిద్ది. ఎవరా అని చెప్పి చూస్తే అది విరాట్ నుండి అని చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసిద్ది. శృతి కాల్ లిఫ్ట్ చేయగానే ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, బంగారం ఎలా ఉన్నావురా, రుద్ర జరిగిందంతా చెప్పాడు, కానీ నువ్వేం టెన్షన్ పడకు అని అన్నాడు. అందుకు శృతి, నేను బాగానే ఉన్నాను వీర్, కానీ అతనికి బాగా దెబ్బలు తగిలాయి. డాక్టర్స్ అతన్ని ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్లారు. అతని ఫేస్ అంతా బ్లడ్నే, కానీ అతను ఎక్కడి నుండి అంత సడన్గా కారు కిందకి పడ్డాడో నాకు అర్థం కావడం లేదు. నా తప్పు ఉన్నా లేకున్నా అతనికి ఏదైనా అయితే నేను నా లైఫ్ మొత్తం గిల్ట్ ఫీల్ అవుతూ ఉండాలి. నన్ను నేను క్షమించుకోలేను వీర్ అని అంటూ ఏడ్చేసింది. అప్పటిదాకా తన మనసు పడిన సంఘర్షణకి తెరలేపుతూ
ఆమె ఏడుపులోనే శృతి ఎంత సెన్సిటివ్‌నో కూడా అతనికి మళ్ళీ ఇంకోసారి అర్థమైంది. అలా ఏడుస్తూ ఉంటే విరాట్‌కి కూడా చాలా బాధగా అనిపించింది. వెంటనే విరాట్ మాట్లాడుతూ, "శృతులు, నువ్వలా టెన్షన్ పడకు. నీ తప్పు ఏం లేదురా. అది అనుకోకుండా అలా జరిగి ఉంటుంది. కాస్త రిలాక్స్ అవ్వమా. నేనిప్పుడే బయలుదేరాను నీ వద్దకు. వితిన్ మినిట్స్‌లో నీ ముందు ఉంటాను" అని అన్నాడు. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది శృతి. అంతలో ఆపరేషన్ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. శృతి టెన్షన్‌గా అటువైపు చూసింది. ముందుగా డాక్టర్ గారు వచ్చారు. శృతి అతని వైపు, అతని వెనుకగా చూసింది ఒకేసారి. అతని వెనుక గాయపడిన వ్యక్తిని స్ట్రెచర్ మీద బయటకు తీసుకొస్తున్నారు. అది చూసిన శృతి గుండెలు గుబగుబలాడాయి. ఎందుకంటే అతని బాడీ మొత్తం బ్యాండేజ్‌లు చుట్టేసి ఉంది. చివరకు ఫేస్‌తో సహా. అతన్ని అలా చూడగానే శృతి కంగారుగా డాక్టర్ వద్దకు వెళ్ళి, "డాక్టర్ గారు, ఏమైంది ఆయనకు? ఆయన బాగానే ఉన్నాడా? లేక" అని అంటూ మాట్లాడలేక అలానే ఆగిపోయింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ గారు, "రిలాక్స్ మా, అతనికి ప్రమాదం ఏం లేదు. కాకపోతే కొన్ని దెబ్బలు బలంగా తగలటం వల్ల స్టిచెస్ వేశాం. ఇప్పుడు అతన్ని వార్డ్‌కి షిఫ్ట్ చేస్తున్నాం అంతే" అని అన్నాడు. ఆ మాటలతో శృతి కొద్దిగా రిలీఫ్‌గా ఫీల్ అయింది. అంతలో డాక్టర్ గారు మాట్లాడుతూ, "మేడం, కొంచెం మీతో మాట్లాడాలి" అని అన్నాడు. అందుకు శృతి, "తప్పకుండా చెప్పండి డాక్టర్ గారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా?" అని అడిగింది కాస్త కంగారుగా. అందుకు డాక్టర్ గారు, "మీరు మరీ అంత టెన్షన్ పడకండి. జస్ట్ ఫార్మాలిటీగా మాట్లాడాలి. రండి నా క్యాబిన్‌కి వెళ్దాం" అని చెప్పి అతని క్యాబిన్‌కి దారి తీశాడు. అక్కడికి వెళ్ళాక, "కూర్చోండి" అంటూ తనకి ఎదురుగా ఉన్న చైర్‌ని ఆఫర్ చేశాడు శృతికి. ఆమె కూర్చున్నాక, "మేడం, మీకు అతను ఎవరో తెలుసా?" అని అడిగాడు. "లేదు సార్, కానీ సడన్‌గా నా కారు కింద పడిపోయాడు. అంత సడన్‌గా అతను ఎక్కడి నుండి వచ్చాడో కూడా నాకు తెలియలేదు. ఇంతకీ ఏమైనా సీరియస్ ఇష్యూనా?" అని అడిగింది కంగారుగా. అందుకు డాక్టర్ గారు, "అదేం లేదమ్మా. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలామంది ఏదైనా యాక్సిడెంట్ అయితే చూస్తూ వీడియోలు, ఫోటోస్ తీస్తారే కానీ ఒక్కరూ సాయం చేయరు. అలా చేస్తే లేనిపోని కేసుల్లో ఇరికిస్తారేమో, లేదా ఎవరో ముఖం తెలియని వారి కోసం అక్కడికి, ఇక్కడికి తిరగాల్సి వస్తుంది అని చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది తమ అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్లు చేసినా ఏం పట్టనట్టు వెళ్ళిపోతారు పక్క నుండి. అలాంటి టైంలో మీరు నాకెందుకులే అని అనుకొని పక్క నుండి వెళ్ళిపోకుండా అతన్ని ఇన్ టైంలో ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీరు అలా తీసుకురాబట్టే అతనికి ఏ ప్రమాదం జరగలేదు. లేదంటే" అని అంటూ ఆపేశాడు. "ఎనీహౌ, థ్యాంక్ యూ. మీ వల్ల ఒక ప్రాణం నిలబడింది" అని అన్నాడు. అందుకు శృతి, "థాంక్స్ ఏం అవసరం లేదు డాక్టర్ గారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇతను ఉన్న కండిషన్‌కి ఒక రకంగా మేమే కారణం. అతనికి ఏం కాకుండా ఉంటే అంతే చాలు. ఎంత ఖర్చయినా పర్లేదు డాక్టర్ గారు. అతన్ని జాగ్రత్తగా ట్రీట్ చేయండి. అతను తొందరగా కోలుకుంటే అంతే చాలు" అని అంది సిన్సియర్‌గా. మళ్ళీ శృతి మాట్లాడుతూ, "డాక్టర్ గారు, ఇప్పుడు అతను నిజంగా బాగున్నాడు కదా?" అని అడిగింది. డాక్టర్ గారు ఆమె మనస్థితి తెలిసినట్టు, "నిజంగా బాగున్నాడు. కాకుంటే కొన్నాళ్ళు అతనికి రెస్ట్ అవసరం" అని చెప్పాడు. "ఓకే సార్, అతను తిరిగి కోలుకునేదాకా నాది బాధ్యత" అని అంది. అందుకు డాక్టర్ గారు, "మంచిదమ్మా. ఇదిగో నేను అతనికి కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను. అవి తీసుకొని రండి" అని చెప్పి ఆమెకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. అది తీసుకొని, "ఓకే డాక్టర్ గారు, చాలా చాలా థ్యాంక్స్ మీకు" అంటూ లేచింది. డాక్టర్ గారు కూడా "ఓకేమ్మా" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శృతి ప్రిస్క్రిప్షన్ పట్టుకొని బయటకు వచ్చింది. ఆమెకి ఫార్మసీకి రుద్రాని పంపాలి అనే ఆలోచన కూడా రాలేదు. తన సొంత మనిషి కోసం ఆరాటపడే మనిషిలా ఆ మందుల చిట్టి పట్టుకొని గబగబా ఫార్మసీ వైపుకు వెళ్తుండగా ఆమెకి ఎదురుగా విరాట్ వస్తూ కనిపించాడు. అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అటు ఇటు తిరుగుతున్నాయి. అలా వెతుకుతూ ఎదురుగా ఉన్న శృతిని చూసి అతని కళ్ళు చమక్కన మెరిశాయి.
అతని కళ్ళల్లోని మెరుపును చూసి శృతికి హ్యాపీగా అనిపించింది. విరాట్ 2 అడుగులు ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమెని పైనుండి కింద దాకా పరిశీలిస్తూ శృతులు ఆర్ యూ ఓకే అని అన్నాడు ఆదుర్దాగా. అందుకు శృతి కొంచెం కోపంగా చూస్తూ ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను నేను బాగున్నాను అని అంది. విరాట్ చిన్నగా నవ్వి సరే కానీ ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆమె మందుల చిట్టి చూపిస్తూ డాక్టర్ గారు అతని కోసం కొన్ని మందులు రాశారు వెళ్ళి తీసుకొద్దాం అని అంది. అవునా సరే పదా నేను నీతో వస్తాను. అయినా నువ్వు రూమ్ వద్ద కూర్చొని రుద్రాని పంపొచ్చు కదా నువ్వెందుకు శ్రమ పడుతున్నావు అని అడిగాడు. అందుకు శృతి ఇందులో నేను శ్రమ పడుతున్నది నేనేం శ్రమ పడుతున్నా వీర్ నువ్వు మరీ సోమరిపోతం చేసేద్దామని అనుకుంటున్నావా ఏమిటి అని. నాకెందుకో అతనికి సంబంధించిన ప్రతి పని నేనే చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎందుకో నా మనసు కంగారుగా ఉంది అని అంది. అందుకు విరాట్ ఆమె తలని నిమురుతూ పద మెడిసిన్ తెద్దాం అని అటువైపుకు 2 అడుగులు వేశారో లేదు అక్కడికి రుద్ర కంగారుగా స్పీడ్గా వస్తూ కనిపించాడు. అతన్ని చూసి ఏమైంది ఎందుకు అంత కంగారుగా వస్తున్నా అని అడిగాడు విరాట్. అందుకు రుద్ర సార్ ఆ గాయాలు పాలైన మనిషి కనిపించడం లేదు సార్ అని అన్నాడు. అంతే శృతికి గుండాగినంత పని అయింది. అంతలో విరాట్ ఏం మాట్లాడుతున్నావు రుద్ర అతను కనిపించకపోవడం ఏమిటి అని అడిగాడు. శృతి కూడా రుద్ర అతను మామూలు మనిషి కాదు కదా ఆయనకేమైంది నువ్వు సరిగానే చూసావా అని ఆదుర్దాగా అడిగింది. చూశాను మేడం కానీ అతను ఎక్కడా కనిపించలేదు అని అన్నాడు. అదే అలా ఎలా మిస్ అయ్యాడు రుద్ర అని అడిగాడు విరాట్ కొంచెం గట్టిగా. సార్ డాక్టర్స్ అతన్ని వార్డుకి షిఫ్ట్ చేశాక నేను కాసేపు అయ్యాక అతను ఎలా ఉన్నాడో అతను మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఏమైనా అవసరం ఉంది ఏమో అని అతన్ని చూడటానికి ఆ రూమ్కి వెళ్తే అతను కనిపించలేదు. అప్పుడు నర్స్ కూడా లేదంట సార్ నేను అంతా వెతికాను కానీ అతని జాడ ఎక్కడా కనబడలేదు అని చెప్పాడు. అందుకు శృతి మాట్లాడుతూ రుద్ర తను మామూలు మనిషి కాదు కదా ఇప్పుడే అతనికి ఆపరేషన్ జరిగింది మరి అలాంటి వ్యక్తి తనకు తానుగా అలా ఎలా వెళ్ళిపోగలడు అయినా ఎంత దూరం అని వెళ్ళగలడు అతను అసలే నీరసంగా ఉన్నాడు అతన్ని ఎవరైనా తీసుకొని వెళ్ళాలి అన్నా డిశ్చార్జ్ చేయాలి కదా మరి అతను ఉండి సడన్గా ఎలా మాయమయ్యాడు రుద్ర అసలే అతనికి నా వల్లే దెబ్బలు తగిలాయని నా మనసు గట్టిగా చెప్తుంటేనే తట్టుకోలేకపోతున్నా అలాంటిది ఇప్పుడు ఆయన అసలే కనిపించడం లేదు అతనికి ఏదైనా అయితే నేను భరించలేను ఆ బాధని జీవితాంతం నేను తట్టుకోలేను రుద్ర అంటూ అక్కడే కూలబడిపోయింది. అది చూసిన విరాటు శృతులు అంటూ ఆమెని తీసుకున్నాడు. రుద్ర వైపు తిరిగి రుద్ర ఈ చుట్టుపక్కలంతా ఇంచు వెతుకు ఎవరిని అయినా అడుగు అతను ఏమైనా కనిపించాడేమో ఎవరైనా అతన్ని తీసుకుని వెళ్ళారేమో అని కూడా ఎంక్వైరీ చెయ్యి అని చెప్పాడు. ఇదంతా గమనిస్తున్న వ్యక్తి సారీ శృతి నువ్వు నా కోసం అలా బాధపడుతుంటే నాకు చాలా బాధగానే ఉంది కానీ ఏం చేయనమ్మా నేను నిన్ను ఇప్పుడు కలిసే టైం కాదు నేను కలవలేను కూడారా నిన్ను కలవటం కంటే నువ్వు క్షేమంగా ప్రశాంతంగా సంతోషంగా జీవించటమే నాకు కావాలమ్మా ఆ రోజు రావాలి అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అనుకున్నాడు అతనికి కడుపులో కూడా బలంగా దెబ్బలు తగిలింది. అది అతనికి ఇంకా ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడు రియలైజ్ అయ్యాడు నేను అలా సడన్గా కారు కింద పడటం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాకపోవచ్చు. ఇప్పుడు చూడు తను ఇద్దరం బాధపడాల్సి వస్తుంది కానీ ఆ టైంలో ఆమెని ఎలాగైనా ముందుకు పోనీయకుండా ఉంచేదానికి నాకు ఆ ఐడియా తప్ప ఏదీ తట్టలేదు అని అనుకుంటూ అక్కడి నుండి వారి కంటికి కనిపించకుండా హాస్పిటల్ నుండి కొంత దూరం బయటకు వచ్చాడు. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక ఫోన్ బూత్ నుండి ఒకరికి కాల్ చేశాడు. అవతలి వారు కాలు లిఫ్ట్ చేయగానే హలో సోఫియా అని అన్నాడు. అప్పుడు సోఫియా సార్ నేను మీకోసం ఎంతసేపు నుండి వెతుకుతున్నాను మీరు ఎక్కడున్నారు ఏమైంది మీకు మీ గొంతు ఎందుకు అలా ఉంది అని అడిగింది వరుసగా. అందుకు అతను అదో పెద్ద కథలే కానీ నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకో నేను ప్యారడైజ్ రెస్టారెంట్ ముందున్నాను అదే
సిటీ హాస్పిటల్‌కి దగ్గరలో ఉన్నాను అని చెప్పాడు. అందుకు సోఫియా, ఓకే సార్, నేను ఇప్పుడే అటొస్తాను. నేను దారిలోనే ఉన్నాను. కానీ మీరు జాగ్రత్త సార్ అని అంది. అందుకతను, ఓకే, కానీ జాగ్రత్తగా రా. కానీ తొందరగా రా కొంచెం అని అన్నాడు. సరే అని కాల్ కట్ చేశాడు అతను. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకి వెయిట్ చేయండి. అలానే నా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి సంతోషకరమైన అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.